మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్. సో ఈ టెట్ సిలబస్లో మొదటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ సిలబస్ అనుగుణంగానే వీడియోస్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ సిలబస్లో భాగంగా ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయేటువంటిది అంశం ఏంటిదంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే కొన్ని సందర్భాలలో మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాం కొన్ని సందర్భాల్లో. సో అవి ఏంటిది, వాటికి ఉన్నటువంటి లాజిక్స్ ఏంటిది అనేటువంటిది ఈ వీడియోలో నేర్చుకుంటాం. అదేవిధంగా నా ఛానల్లో క్లాసెస్ ఎలా ఉంటాయంటే జస్ట్ మీరు క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ను టిక్ చేసే విధంగా ఉంటుంది. అంటే మీరు ఈ లాజిక్స్ను మీకు నేర్పించేస్తాను కాబట్టి ఈ లాజిక్స్ మీరు నేర్చుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ మీ మైండ్లో స్ట్రైక్ అయ్యే విధంగా నా క్లాసెస్ ఉంటాయి. సో చివరి దాకా చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో గమనించండి, ఒక బిట్ మీకోసం చేసి చూపిస్తాను. ఫస్ట్ గమనించండి, ఇక్కడ ఫస్ట్ బిట్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. గమనించండి, డాష్ రామా ఈజ్ మై ఫ్రెండ్, డాష్ రామా ఈజ్ మై ఫ్రెండ్. సో ఇక్కడ మనము ఏ ఆర్టికల్ను ఉపయోగించాలి అనేటువంటిది. సో ఇక్కడ రామా ఉంది కాబట్టి ప్రాపర్ నౌన్, రైట్? అదేంటిది ప్రాపర్ నౌన్ అని మీకు నేర్పిస్తాను. సో ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఏం ఉపయోగించకూడదు, ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇదే ఆన్సర్ అవుతుంది, రైట్? సో అంటే నో ఆర్టికల్. ఆ విధంగా అంటే మీరు జస్ట్ ఏం లేదు, ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే చాలు, కంప్లీట్గా మీకు ఆర్టికల్ మీద ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ మీద, ముఖ్యంగా దాను ఎక్కడ ఉపయోగించకూడదు అనే దాని మీద అవగాహన వస్తుంది, రైట్? ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. గమనించండి, ఈ టేబుల్ను గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. ప్రాపర్ నౌన్ ఆర్టికల్ ద ఎక్కడ ఉపయోగించకూడదో నేర్చుకుంటున్నాం. ప్రాపర్ నౌన్స్ ముందు మనము ఆర్టికల్ దాని ఉపయోగించకూడదు, రైట్? అంటే ప్రాపర్ నౌన్ అంటే ఒకరి యొక్క సొంత పేరు, సొంత పేర్లకు ముందు ద ఉపయోగించకూడదు. అంటే ద రామ, ద సీత, ద గీత అని అలా చెప్పకూడదు. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మెటీరియల్స్ ఉన్నాయి కదా, కాటన్ ముందు ద ఉపయోగించకూడదు. అదేవిధంగా ద వాటర్ అని చెప్పకూడదు, ద డీజిల్, ద పెట్రోల్ అని చెప్పకూడదు. వాటి ముందు మనం మెటీరియల్ నౌన్స్ ముందు ద వుడ్, ద గోల్డ్ ఇటువంటివి చెప్పకూడదు, వాటి ముందు ద అనేటువంటిది ఉపయోగించకూడదు. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో, కౌంట్ చేయలేనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, అటువంటి వాటి ముందు కూడా ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు, రైట్? అంటే అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేనటువంటి వాటర్ కావచ్చు, రైస్ కావచ్చు, మిల్క్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్, వాటి ముందు ద ఉపయోగించకూడదు, ద వాటర్ అని చెప్పకూడదు. నెక్స్ట్ మీల్స్, మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ భోజనాల ముందు ద ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద లంచ్ అనకూడదు, ద డిన్నర్ అని చెప్పకూడదు. అదేవిధంగా లాంగ్వేజ్ నేమ్స్ ముందు ద ఉపయోగించకూడదు. లాంగ్వేజ్ నేమ్స్ ద తెలుగు, ద హిందీ, ద ఇంగ్లీష్, ద మ్యాథ్స్ అలా చెప్పకూడదు, వాటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. దీంతోపాటు రిలేషన్స్ ఉన్నాయి కదా, బిఫోర్ ద రిలేషన్స్ కుటుంబ బంధాలు ఉన్నాయి కదా, ఆ సంబంధాలకు సంబంధించిన వాటి ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. అంటే ద ఫాదర్ అని చెప్పకూడదు, ద మదర్ అని చెప్పకూడదు. కానీ అదే వర్డ్, అదే నౌన్ మళ్ళీ నెక్స్ట్ అదే ఆ పారాగ్రాఫ్లో రిపీట్ అయినట్లయితే, ఏదైనా నౌన్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు ద ఉపయోగిస్తాం, కానీ ఫస్ట్ టైం ఉన్నప్పుడు మాత్రం ద ఉపయోగించకూడదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ తర్వాత గేమ్స్కు సంబంధించిన వాటి ముందు, గేమ్స్కు సంబంధించిన పదాల ముందు కూడా ద ఉపయోగించకూడదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గేమ్స్కు సంబంధించిన వాటి ముందు ద క్రికెట్, ద కబడ్డీ అని చెప్పకూడదు. ఒకవేళ సెకండ్ టైం రిపీట్ అయితే అదే నౌన్ అప్పుడు ఉపయోగించాలి, అది నేను మీకు బిట్స్లలో చూపిస్తాను. దాని తర్వాత కంట్రీస్ నేమ్స్ ముందు కూడా ద ఉపయోగించకూడదు. అంటే ద ఇండియా అనకూడదు, ఓకే?
ద ఇండియా అని అనకూడదు. కంట్రీ నేమ్స్ ముందు కూడా మనం ద ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది ఏమవుతుంది, మళ్ళీ ప్రాపర్ నౌన్ కిందికి వస్తుంది. కంట్రీ అనేటువంటిది ఒక కంట్రీకి ఉన్నటువంటి సొంత పేరు. సో అది ప్రాపర్ నౌన్ కిందికి వస్తుంది కాబట్టి వాటి ముందు కూడా ద ఉపయోగించకూడదు. నెక్స్ట్, కలర్స్ నేమ్స్ ముందు కానీ డిసీజ్ల ముందు కానీ ద ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద రెడ్, ద పింక్ అలా చెప్పకూడదు. ఓకే, వాటి ముందు ద ఉపయోగించకూడదు. అదేవిధంగా జబ్బులకు సంబంధించిన వాటి ముందు కూడా ద ఉపయోగించకూడదు. ద ఫీవర్, ఓకే, ద కలరా, నెక్స్ట్ అటువంటి వాటి ముందు డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాటి ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. సో వీటి ముందు మనం ద అనేటువంటిది ఉపయోగించకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ నౌన్ ముందు ద ఉపయోగించరాదు. మెటీరియల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, తర్వాత మీల్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ, రిలేషన్స్ కానీ, అదేవిధంగా గేమ్స్కు సంబంధించిన వాటి ముందు, కంట్రీ నేమ్స్ ముందు, కలర్స్ ముందు, డిసీజ్ ముందు. సో బిట్ వీటి నుంచే అడుగుతుంటాడు కాబట్టి ఇవి పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. వీటి ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో బిట్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పీడిఎఫ్ కావాలి అంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, గమనించండి. డాష్ రామా ఈజ్ మై ఫ్రెండ్. సో ఇక్కడ గమనించండి, రామా అనేటువంటిది ఏంటిది, మనం ఫస్టే చెప్పుకున్నాం కదా, ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ ముందు ఏం ఉపయోగించకూడదు, ద ఉపయోగించకూడదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుందా, కాదు, యాన్ కాదు, ద కాదు. సో ఆన్సర్ వచ్చేసి నో ఆర్టికల్. రైట్, ఆన్సర్ నో ఆర్టికల్. నెక్స్ట్, ఐ డ్రింక్ డాష్ వాటర్. ఐ డ్రింక్ డాష్ వాటర్. సో ఇక్కడ గమనించండి, వాటర్ అనేటువంటిది ఏంటిది అంటే అన్కౌంటబుల్ నౌన్. ఇగో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు, ఎటువంటి ఆర్టికల్ కూడా ఉపయోగించకూడదు. సో అక్కడ నో ఆర్టికల్. నెక్స్ట్, హానెస్టీ. హీ ఈజ్ హానెస్టీ. ఇప్పుడు ఇక్కడ గమనించండి, మీరు డైరెక్ట్ నేను ఇవే చెప్పుకుంటూ వెళ్తే మీరు ఇవే ప్రాక్టీస్ చేస్తారని కొన్ని బిట్స్లో నేను మార్చి కూడా ఇచ్చాను. సో గమనించండి, హీ ఈజ్ డాష్ హానెస్టీ బాయ్. హీ ఈజ్ డాష్ హానెస్ట్ బాయ్. సో ఇక్కడ హానెస్ట్ గమనించండి, ఆనెస్ట్. రైట్, ఆనెస్ట్ ఎలా పలుకుతుంది, ఆనెస్ట్. సో ఆ అనేటువంటిది ఆల్రెడీ మనం ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం, ఏ యాన్ ఎక్కడ ఉపయోగించాలండి. సో ఇది ఓవెల్ సౌండ్ పలుకుతుంది. ఓవెల్ సౌండ్ పలికినప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, యాన్ అవుతుంది. హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ బాయ్ అవుతుంది. నెక్స్ట్, అంటే ఇవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం. దాని తర్వాత వీ హ్యాడ్ లంచ్. ఇక్కడ గమనించండి, ఇప్పుడు లంచ్ అనేటువంటిది మీల్స్కు సంబంధించింది. మీల్స్ ముందు ఏమి ఉపయోగించకూడదు, మనము ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే నో ఆర్టికల్ అవుతుంది. నెక్స్ట్, షీ స్పీక్స్ తెలుగు. ఇక్కడ తెలుగు ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి గమనించండి, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. లాంగ్వేజెస్ ముందు మనము ఆర్టికల్ అనేటువంటిది ఉపయోగించకూడదు, ఇక ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. రైట్, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి నో ఆర్టికల్. సో ఇంత ఈజీగా మనం జస్ట్ రూల్స్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ టేబుల్ని ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్స్ అనేటువంటివి దొరుకుతాయి. దీని తర్వాత హీ ప్లేస్ క్రికెట్. హీ ప్లేస్ క్రికెట్. ఇక్కడ క్రికెట్ అనేటువంటిది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, గేమ్. సో గేమ్స్కు సంబంధించిన వాటి ముందు ఏ ఆర్టికల్ను కూడా ఉపయోగించకూడదు. సో డైరెక్ట్గా మీరు ఏం పెట్టేయచ్చు, నో ఆర్టికల్ అనేటువంటి సమాధానాన్ని క్లిక్ చేసేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే చాలామంది నన్ను కామెంట్లలో ఏం అడుగుతున్నారంటే ఇది ఓన్లీ టెట్ మరియు డిఎస్సి వారికి ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు. గమనించండి, ఇంగ్లీష్ గ్రామర్ గనక మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే అందులో ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది కనుక ఉంటే అది టోటల్గా ఇప్పుడు టెట్కు చెప్పుకునేటువంటి గ్రామర్ టోటల్గా అందులో ఉన్నట్టే.
రైట్. మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా, బ్యాంక్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, మరి ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ గ్రామర్ అనేటువంటిది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం లాజిక్స్ నేర్చుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. గ్రామర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ను కలిపి ఒక చిన్న బాక్స్ రూపంలో లాజిక్స్ని నేర్చుకుంటున్నాం, రైట్. కాబట్టి మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, దిస్ టాపిక్, దీస్ వీడియోస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు యూ. నెక్స్ట్ వన్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ డాష్ ఈస్ట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటిది? ఈస్ట్. మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకున్న వాటిలో ఈస్ట్ అనేటువంటి దాని గురించి, అంటే డైరెక్షన్స్ గురించి ఉందా? లేదు. లేదంటే ఇక్కడ ఏనో వస్తుందనే కదా, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లో ఇది లేదు. సో ఈస్ట్, ఈస్ట్ అనేటువంటిది ఏంటిది? డైరెక్షన్. డైరెక్షన్ ఉన్నప్పుడు వాటి ముందు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం మనము? దా ఉపయోగించాలని చెప్పుకున్నాం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్, షీ లివ్స్ ఇన్ డాష్ ఇండియా. సో ఇక్కడ ఏమున్నది? కంట్రీ నేమ్ ఉన్నది. కంట్రీ నేమ్స్ ముందు ఏం ఉపయోగించొద్దని చెప్పుకున్నాం మనము? గుర్తుపెట్టు ఒకసారి. ఇక్కడ ఇచ్చాను కంట్రీ నేమ్స్, వీటి ముందు మనం ద అనేటువంటిది ఉపయోగించకూడదు, అంటే నో ఆర్టికల్. అక్కడ ఆర్టికల్ అనే దాన్ని ఉపయోగించకూడదు, రైట్. సో నాకు తెలిసి టాపిక్ మీకు ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్న కొద్దీ ఇంకొంచెం అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా కామెంట్లో రాయగలరు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రోజెస్ ఆర్ రెడ్. రోజెస్ ఆర్ రెడ్. సో ఇక్కడ గమనించండి, రెడ్ అనేటువంటిది ఏంటిది? కలర్. సో కలర్ ముందు మనం ఎక్కడ చెప్పుకున్నాం మనం కలర్స్కి సంబంధించి? ఇక్కడ కలర్స్ ముందు ఆర్టికల్ను ఉపయోగించకూడదు, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది మరి ఆన్సరు? నో ఆర్టికల్. నెక్స్ట్, హీ హ్యాస్ డాష్ ఫీవర్. ఫీవర్ అనేటువంటిది ఏంటిది? డిసీజ్. అన్నీ కవర్ చేశాను చూడండి. ఇదో ఇక్కడ డిసీజ్. డిసీజ్ ఉన్నప్పుడు కూడా డిసీజ్ పేర్ల ముందు కూడా ఆర్టికల్ను ఉపయోగించకూడదు. ఆన్సర్ ఏమవుతుంది? నో ఆర్టికల్. గోల్డ్ డాష్ ప్రీసియస్ మెటల్. గోల్డ్ డాష్ ప్రీసియస్ మెటల్. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సరు? గోల్డ్ ఈజ్ డాష్ ప్రీసియస్ మెటల్. సో ఇది ఆ రూల్ ప్రకారం ఉందా లేదా అనేటువంటిది చూడాలి. గోల్డ్కు ముందు ఉపయోగించకూడదు, రైట్. సో దాని తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలి మరి? గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్ అని వాడాలి. ఎందుకంటే ఇక్కడ దీన్ని తెలుగు రాసి చూడండి, ప్రీ సి, రైట్. ఈ ప్రీ అనేటువంటిది ఓవెల్ సౌండ్లో ఉందా? లేదు. కాబట్టి అదేమవుతుంది? కాన్సోనెంటల్ సౌండ్. కాన్సోనెంటల్ సౌండ్లో ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తాం? ఏ ఉపయోగిస్తాము, రైట్. సో గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. మనము అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, అప్పుడు మాత్రమే ఆన్సర్ దొరుకుతుంది. నెక్స్ట్, వి గో టు స్కూల్. వి గో టు స్కూల్, రైట్. సో ఇక్కడ గమనించండి, వి గో టు స్కూల్. ఇక్కడ ఏం ఉపయోగిస్తాం? ఇక్కడ టు తర్వాత ఈ సందర్భంలో ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. సో ఇక్కడ నో ఆర్టికల్ అనేటువంటిది వస్తుంది, రైట్. నెక్స్ట్, షీ నోస్ డాష్ ఇంగ్లీష్. ఇక్కడ గమనించండి, ఇంగ్లీష్ అనేటువంటిది ఏంటిది? లాంగ్వేజ్. ఇక్కడ ఆల్రెడీ నేను రూల్ ఇచ్చాను కదా, లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే నో ఆర్టికల్ అవుతుంది. నెక్స్ట్, ఐ మెట్ డాష్ రామ్. సో ఇక్కడ రామ్ అనేటువంటిది ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ ఉన్నప్పుడు నో ఆర్టికల్. సో ఇక్కడ ఏమవుతుంది మరి అంటే ఆన్సరు నో ఆర్టికల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, షీ బాట్ అంబ్రెల్లా. షీ బాట్ అంబ్రెల్లా. సో ఇక్కడ గమనించండి, అంబ్రెల్లా అనే దాన్ని మనం ఈ రూల్లో నేర్చుకున్నాం, ఎక్కడన్నా నేర్చుకోవాలి. సో దాన్ని ఫస్ట్ తెలుగులో రాసుకోవాలి. అంబ్రెల్లా ఈ విధంగా వస్తుంది, రైట్. అంటే అది ఏమవుతుంది? ఓవెల్ సౌండ్. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే యాన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏనా యాన్నా అని ఎలా గుర్తించాలనో నేను కంప్లీట్గా వీడియో చేసి ఉన్నాను. ఇంకా చూడకపోతే దీనికంటే ముందు వీడియో అదే, రైట్, చూడగలరు. అదేవిధంగా కావాలనుకుంటే ఆ వీడియోను నేను ప్లేలిస్ట్లో కూడా పెట్టున్నాను, ప్లేలిస్ట్లో కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ఏనా యాన్ ఉపయోగించాలనే కన్ఫ్యూజన్ అయినప్పుడు దాన్ని మనం సింపుల్ లాజిక్ ఏంటిదంటే తెలుగులో రాసుకోవాలి.
ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ ముందు మనం ఆర్టికల్ ఉపయోగించాల్సింది ఉందో ఆ వర్డ్ను మనం తెలుగులో ప్రొనౌన్సియేషన్ రాసుకోవాలి. ఆ నుంచి అమహాలోపు ఉందనుకోండి అప్పుడు యాన్ ఉపయోగించేయాలి. రైట్, అది అక్కడ ఉన్నటువంటి లాజిక్. నెక్స్ట్ బిట్, హీ ఈజ్ డాష్ ఇంజనీర్. సో ఇక్కడ గమనించండి, ఇంజనీర్. రైట్, హీ ఈజ్ డాష్ ఇంజనీర్. సో ఇక్కడ ఏం ఉపయోగిస్తాం గుర్తుపెట్టండి. మనం డిస్కషన్ చేసిన టాపిక్లో ఉందా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్? ఇది లేదు. సో దేంతో స్టార్ట్ అయింది? ఇమ్ తోటి స్టార్ట్ అయింది. అంటే ఈ అంటే ఓవెల్లో ఉన్నట్టు. సో ఆన్సర్ ఏమవుతుంది? యాన్ అవుతుంది. హీ ఈజ్ యాన్ ఇంజనీర్. నెక్స్ట్, షీ హ్యాస్ డాష్ రైస్. సో ఇక్కడ రైస్ అనేటువంటిది ఏంటిది? దాని ముందు ఉపయోగించాలా వద్దా అనేటువంటిది మన డౌట్. సో రైస్ అనేటువంటిది ఏంటిదంటే అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ఆర్టికల్ని ఉపయోగిస్తామా? ఉపయోగించాం. సో ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ అనేటువంటిది ఉపయోగించకూడదు అన్కౌంటబుల్ నౌన్స్ ముందు. సో షీ హ్యాస్ రైస్ అంతే. వి విజిటెడ్ హైదరాబాద్. సో ఇక్కడ హైదరాబాద్. రైట్, ఇక్కడ ఏ ఆర్టికల్ ఉపయోగిస్తాము గమనించండి. వి విజిటెడ్ ఏ హైదరాబాదా, యాన్ హైదరాబాదా, ద హైదరాబాదా, నో ఆర్టికల్. సో దీని యొక్క ఆన్సర్ను మీరు కామెంట్లో చేయగలరు. రైట్, సో ఇవి ఈ అంశానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే. మిగిలిన బిట్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్ లైవ్లో ప్రాక్టీస్ టెస్ట్లో మీకు అందిస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు పార్టిసిపేట్ చేసి ప్రాక్టీస్ చేయవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.